విజయవాడ సాయికృష్ణ కేసులో స్వర్గపురి డేటాపై పోలీసులు ఫోకస్ చేశారు. సాయికృష్ణను స్వర్గపురి శ్మశానంలో దహనం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే స్వర్గపురిలో సీసీ ఫుటేజ్ పై ఆరా తీసిన పోలీసులు అక్కడ సీసీ కెమెరాలు లేవని గుర్తించారు. దీంతో గత నెల దహనం చేసిన గుర్తు తెలియని మృతదేహాల డేటా సేకరిస్తున్నారు. ముఖ్యంగా గత నెల 20 నుంచి 25వ తేదీ వరకు ఎన్ని గుర్తు తెలియని మృతదేహాలు వచ్చాయనే వివరాలు తీసుకుంటున్నారు. అయితే సిఐ అధికార పత్రం ఇస్తేనే గుర్తు తెలియని మృతదేహాల ఖననం జరుగుతుందని స్వర్గపురి సిబ్బంది చెప్తున్నారు. విజయవాడ సాయికృష్ణ కేసులో స్వర్గపురి డేటాపై పోలీసులు ఫోకస్ చేశారు. సాయికృష్ణను స్వర్గపురి శ్మశానంలో దహనం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే స్వర్గపురిలో సీసీ ఫుటేజ్ పై ఆరా తీసిన పోలీసులు అక్కడ సీసీ కెమెరాలు లేవని గుర్తించారు. దీంతో గత నెల దహనం చేసిన గుర్తు తెలియని మృతదేహాల డేటా సేకరిస్తున్నారు. ముఖ్యంగా గత నెల 20 నుంచి 25వ తేదీ వరకు ఎన్ని గుర్తు తెలియని మృతదేహాలు వచ్చాయనే వివరాలు తీసుకుంటున్నారు. అయితే సిఐ అధికార పత్రం ఇస్తేనే గుర్తు తెలియని మృతదేహాల ఖననం జరుగుతుందని స్వర్గపురి సిబ్బంది చెప్తున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, సాయికృష్ణ కేసుకు సంబంధించి పోలీసు దర్యాప్తు బృందం అయితే విచారణను ముమ్మరం చేసింది. నిన్నటి నుంచే దీనికి సంబంధించినటువంటి కేసు ఏదైతే సిఐ నాగరాజ్ మీద మర్డర్ కేసు నమోదు కావడంతో ఆయనకు సంబంధించి ఎవరెవరు ఆ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు సాయికృష్ణ తల్లి చెప్పిన సమయంలో అనే దాని మీద ఏసీపీ దైవప్రసాద్ పూర్తి స్థాయిలో విచారణ కూడా చేపట్టారు. నిన్న 30 మంది అటు సిబ్బంది కానీ ఇతరుల నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమార్తో పాటు మిగతా సిబ్బంది మీద కూడా ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే స్వర్గపూరిలోనే లాకప్ డెత్ చేసి తర్వాత సాయికృష్ణ మృతదేహాన్ని ఖననం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో శ్మశానంలో వాటికలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ మీద పోలీసులు ఫోకస్ పెట్టారు. నిన్న 2 పోలీసులు వెళ్లి ఆ సీసీటీవీ ఫుటేజ్ని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ అనేది లేదని చెప్పడంతో వెనుదిరిగారు. అయితే గుర్తు తెలియని వ్యక్తిగా నమోదు చేసి సాయికృష్ణ మృతదేహాన్ని ఖననం చేశారనే దానికి సంబంధించి కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ యాంగిల్లో కూడా పోలీసులు విచారణ చేపట్టడం కూడా జరిగింది. శ్మశాన వాటికలు అంటే కృష్ణలంక స్వర్గపురిలో గుర్తు తెలియని మృతదేహాలు మే నెలలో జరిగినటువంటి ఖననాలకు సంబంధించి వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇది కృష్ణలంక స్వర్గపురిలో నమోదైనటువంటి గుర్తు తెలియని మృతదేహాలు మే నెలలో వీటికి సంబంధించి నమోదు చేసిన వివరాలు చూడొచ్చు. విజయవాడ బస్టాండ్ అంటే ఆర్టీసీ బస్టాండ్ లో ఒక మృతదేహాన్ని గుర్తించారు. కాళీమాత గుడి, ఇది కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తించినటువంటి మృతదేహమే. ఇలాగా మొత్తం అన్ని మృతదేహాలకి సంబంధించిన మే నెలలో ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా ఈ విధంగా ఒకవైపున వయసు, అదేవిధంగా ఏ ప్రాంతం అనే దాని మీద, అదేవిధంగా మేలా ఫీమేలా అనే అంశం, సమయానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు అయితే నమోదు చేస్తా ఉన్నాయి. దీన్ని చూడొచ్చు. 24వ తారీఖు నుంచి 24వ తారీఖున ఒక్కరోజే 5 మృతదేహాలు గుర్తు తెలియని మృతదేహాలు వచ్చాయి. 25వ తారీఖున 4 మృతదేహాలు గుర్తు తెలియనివి వచ్చినట్టుగా ఖననం చేసినట్టుగా కృష్ణలంక స్వర్గపురిలో నమోదు చేశారు. 26వ తారీఖున అత్యధికంగా 7 మృతదేహాలు కూడా వచ్చినాయి. వీటన్నిటికీ సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తిగా చూపించే ఈ ఖననం జరిగిందని ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆ డేటా సేకరిస్తున్నారు. మనం మరోసారి ఈ నమోదు ప్రక్రియ, స్వర్గపురిలో నమోదు ప్రక్రియ చూస్తే ఏ పోలీస్ స్టేషన్ నుంచి అంటే 3 టౌన్ నుంచి ఈ మృతదేహం గుర్తు తెలియని మృతదేహం వచ్చింది అని గవర్నర్పేట నుండి వచ్చింది. ఇలాగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఏ మృతదేహాలు ఏ సమయంలో వచ్చాయనే అంశం అనేది పూర్తిగా అధికారులు సేకరిస్తా ఉన్నారు. ఇక్కడ కూడా మనం చూడొచ్చు. బందర్ రోడ్డు నిర్మల శిశు భవన్ దగ్గర నుంచి 26వ తారీఖున మృతదేహం వచ్చింది. అదేవిధంగా రైల్వే స్టేషన్ దగ్గర నుండి కూడా వచ్చింది. ఇట్లా మొత్తం అంతా స్వర్గపురిలో గుర్తు తెలియని మృతదేహాలకు సంబంధించిన డేటా ఏదైతే ఉందో మొత్తం డేటా మొత్తం కలెక్ట్ చేస్తా ఉన్నారు. ఆ సమయంలో
విధుల్లో ఉన్న సిబ్బందిని కూడా విచారించడానికి గుర్తు తెలియని మృతదేహాలకు సంబంధించి ఒక అధికారిక పత్రం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి స్వర్గపురికి అంటే శ్మశాన వాటిక సిబ్బందికి వెళ్తుంది. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ వాహనం ద్వారా దాన్ని తీసుకెళ్తారో వాళ్ళ దగ్గర ఒక అధికారిక పత్రం సిఐ నుంచి కూడా ఉంటుంది. ఇది గుర్తు తెలియని మృతదేహం పలానా చాటు గుర్తించాం, ఖననం చేయాలని. సో ప్రస్తుతం స్వర్గపూర్లో డేటా కలెక్ట్ చేస్తా ఉన్నారు. తర్వాత ఈ కార్పొరేషన్కి సంబంధించిన వెహికల్ ఇన్ఛార్జి దగ్గర నుంచి ఈ డేటా కృష్ణలంక పోలీసులు అధికారికంగా మే నెలలో ఎవరెవరికి గుర్తు తెలియని మృతదేహాలు ఎక్కడ దొరికినాయి, ఖననం చేశారనే పత్రాలకు సంబంధించిన డేటా మొత్తాన్ని అయితే కలెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కృష్ణలంక స్వర్గపూరిలో జరిగినటువంటి మే నెలలో గుర్తు తెలియని మృతదేహాలకు సంబంధించిన ఖననానికి సంబంధించిన డేటా మొత్తం సేకరిస్తూ విచారణని ముమ్మరం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇక రాజమండ్రి ఎస్పీ ప్రత్యేక అధికారిగా వచ్చారు. ఆయన ప్రస్తుతం విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి రాబోతా ఉన్నారు. ఇవాళ ఆయన కూడా ఈ టాస్క్ ఫోర్స్ సిబ్బందిని కృష్ణలంక పోలీస్